హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ మోహన్. ఈరోజు నేను మీతో ఒక న్యూ టాపిక్ చెప్తాను అనమాట. ఆ టాపిక్ ఏంటంటే సెంటెన్స్. అసలు ఏంటి సెంటెన్సెస్ అని చెప్తాను మీకు ఇప్పుడు. ఎందుకంటే ఈ టాపిక్ మీకు చెప్తానంటే ఇంతకుముందు నేను అవును చెప్పాను, తర్వాత క్లాస్ కూడా చెప్పాను అనమాట. అది అప్లోడ్ చేస్తున్నా, అది కూడా అయిపోతుంది. సెంటెన్స్ అనమాట, రెండు ఒకేసారి, క్లాస్ అండ్ సెంటెన్స్ ఒకేసారి అప్లోడ్ అవుతాయి. సరే, ఇప్పుడు చూద్దాం సెంటెన్సెస్ అంటే ఏంటి. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ మస్ట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ అండ్ సెన్స్. అంటే దాని మీనింగ్ ఏమిటంటే, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని పదాల సముదాయము. ఇట్ ఇట్ మస్ట్ హ్యావ్, ఇది తప్పనిసరిగా సబ్జెక్టు అంటే కర్త కర్మ ఉండాలి. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ అంటే అర్థవంతమైనటువంటి మీనింగ్ అండ్ సెన్స్. అర్థవంతమైన మీనింగ్ అండ్ సెన్స్ అంటే భావం మన మీనింగ్లో వస్తుంది. అంటే అర్థవంతమైన సెంటెన్సెస్, పదాల సముదాయాన్ని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం సెంటెన్సెస్ అంటే మీకు ఎందుకంటే ఈ టాపిక్ చెప్తున్నా అంటే, సెంటెన్సెస్ గురించి ఎందుకు చెప్పాలంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మళ్ళీ మొత్తం 8 చెప్తాను కదా. ఆ చెప్పే ముందు సెంటెన్సెస్ ఏంటి, సెంటెన్స్ ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, డిఫరెంట్ వీటి గురించి చెప్పిన తర్వాత నాకు చెప్దామని ఆలోచనలో ఉన్న. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ గురించి చెప్పాను. నౌన్ ఒక క్లాసే చెప్పాను. అనదర్ క్లాస్ సేమ్ సిమిలర్ క్లాస్ అనమాట. ఇంతకుముందు ఒకసారి రికార్డ్ చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏమైనా బాగలేదా బాగుందా అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫర్దర్గా నా వాయిస్ కానీ నాలో ఏమన్నా చెప్పే విధానంలో చేంజెస్ కానీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. యూ కెన్ కామెంట్ బిలో. ఓకే, ఫస్ట్ చూద్దాం ఇప్పుడు సెంటెన్సెస్ అనమాట. సెంటెన్స్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఉండాలి, కంప్లీట్ మీనింగ్ ఆర్ సెన్స్. అంటే కంప్లీట్ మీనింగ్ అన్నది ఇవ్వాలి అని అర్థం. ఓకేనా, 1 minute. ఇప్పుడు చూద్దాం. సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ మస్ట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ అండ్ సెన్స్. ఓకే, సబ్జెక్ట్ ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. రామ వెంట్ టు ఫారెస్ట్. రాముడు అడవికి వెళ్ళాడు అంటే కంప్లీట్ మీనింగ్ అయితే రామ అన్నది సబ్జెక్టు, వెంట అన్నది వర్బ్, టు ఫారెస్ట్ ఆబ్జెక్ట్ కదా. అంటే కంప్లీట్ మీనింగ్ అంటే రాముడు అడవికి వెళ్ళాడు అని అర్థం. సరే, మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ బేస్డ్ ఆన్ ది మీనింగ్. ఓకేనా, జనరల్గా అయితే ఏమవుతుందంటే సెంటెన్సెస్ 2 టైప్స్ అనమాట. జనరల్గా అయితే ఫస్ట్ బేస్డ్ ఆన్ ది మీనింగ్లో మళ్ళీ డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం బేస్డ్ ఆన్ క్లాజ్ అనమాట. మీకు క్లాజ్ గురించి చెప్పాను. బేస్డ్ ఆన్ క్లాజు అంటే మామూలు క్లాజ్ అంటే ఏంటి వాటి గురించి కూడా చెప్పాను. అవి ముందే చెప్పాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్లాజెస్ అని గురించి కూడా చెప్పాను. ఇక్కడ సెంటెన్సెస్ ఏమో 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ద మీనింగ్. ఈరోజు క్లాస్ మొత్తం బేస్డ్ ఆన్ మీనింగ్ దాని మీదే ఉంటుంది. మీరు బేస్డ్ ఆన్ క్లాస్ ఏమవుతుందంటే సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అవి తర్వాత చెప్తాను మీకు. అవి డిఫరెంట్ టాపిక్లో మళ్ళీ వేరే టాపిక్లో చెప్తాను. అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి బాగా యూజ్ అవుతుంది. ఇది ఎందుకంటే సెంటెన్సెస్ బేసిక్ నాలెడ్జ్ కోసమని ఈ సెంటెన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం బేస్డ్ ఆన్ ద మీనింగ్. బేస్డ్ ఆన్ ద మీనింగ్ ఏమో 4 టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్. అసలు సెంటెన్సెస్లో 1 minute ఇది ఎందుకు రకదిలింది బాబు. 1 minute. ఓకే, అసర్టివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంపారేటివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇక్కడ చూద్దాం మనం బేస్డ్ ఆన్ ది మీనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ చూడండి, ఫస్ట్ సెంటెన్సెస్ అసర్టివ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్స్కే పాజిటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అంటే మన అంటే ట్రెడిషనల్ లాంగ్వేజ్ ప్రకారం అయితే అసర్టివ్ సెంటెన్సెస్ అని అర్థమైందా. మామూలు పరిభాషలో అయితే పాజిటివ్ సెంటెన్సెస్ అని. అంటే అసర్టివ్ సెంటెన్సెస్ అంటే కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. అది నెగిటివ్ అన్నా కానీ, అది పాజిటివ్ అన్నా కానీ, అది కంప్లీట్ మీనింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఈ అసర్టివ్ సెంటెన్సే మళ్ళీ 2 టైప్స్ అనమాట. ఒకటి అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్ అని,
నెగిటివ్ సెంటెన్సెస్ అని ఉంటాయి అన్నమాట. సరే చూద్దాం ఇప్పుడు ఈ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. హీజ్ ఏ డాక్టర్, అతను ఒక డాక్టర్. హీజ్ నాట్ ఏ డాక్టర్, అతను డాక్టర్ కాదు. సరే ఇప్పుడు సెంటెన్సెస్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాల సముదాయము. ఇట్ మస్ట్ హ్యావ్ అంటే సెంటెన్స్ ఏమేమి కలిగి ఉండాలంటే సబ్జెక్ట్ కలిగి ఉండాలి, వర్బ్ కలిగి ఉండాలి, మరియు కంప్లీట్ మీనింగ్ ఉండాలి. కంప్లీట్ మీనింగ్ అండ్ సెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్ అయితే అర్థవంతమైన సెంటెన్స్ ఉండాలి. అంటే సబ్జెక్టు వెర్బ్ లేకపోయినా సెంటెన్స్ కాదు, కంప్లీట్ మీనింగ్ లేకపోయినా సెంటెన్స్ కాదు. ఓకే, ఇక్కడ చెప్తున్నా సబ్జెక్టు వర్బు లేకపోతే ఏ సెంటెన్స్లో కానీ సబ్జెక్టు వర్బు లేకపోతే అదేమవుతుంది, ఫ్రేజ్ అవుతుంది. సబ్జెక్టు వెర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ లేకపోతే అది క్లాజ్ అవుతుంది. సబ్జెక్టు వర్బ్ ఉండి మీనింగ్ఫుల్ సెన్స్ కానీ మీనింగ్ఫుల్ అర్థవంతంగా ఉంటే అది సెంటెన్స్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా. సెంటెన్సెస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ మస్ట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అంటే సెంటెన్స్ కొన్ని పదాల సముదాయము. సబ్జెక్టు వర్బ్ ఉండి అర్థవంతమైన మీనింగ్ ఇస్తే దాన్ని సెంటెన్స్ అంటారు. సరే, ఫ్రేజ్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఉండదు అనమాట, కానీ మీనింగ్ ఇస్తుంది, దాన్ని ఫ్రేజ్ అంటారు. క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది కానీ కంప్లీట్ మీనింగ్ ఇయ్యకున్నా దాన్ని క్లాజే అంటారు. ఓకే, క్లాజ్ గురించి మీకు చెప్పాను. ఇప్పుడు సెంటెన్సెస్ అనమాట. సెంటెన్స్లో 2 టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఉన్నాయి జనరల్గా అయితే. బేస్డ్ ఆన్ ది మీనింగ్ 4 టైప్స్. బేస్డ్ ఆన్ ది మీనింగ్ 4 టైప్స్. సెకండ్ వన్ బేస్డ్ ఆన్ ది క్లాస్ మళ్ళీ 4 టైప్స్. ఈరోజు మొత్తం టాపిక్ మొత్తం కూడా బేస్డ్ ఆన్ ది మీనింగ్ మీదే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. హీజ్ ఏ డాక్టర్ అంటే నెగిటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ అని. అంటే అసర్టివ్ సెంటెన్సెస్కి పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ చూడండి, అసర్టివ్నే మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయింది. ఒకటి అఫర్మేటివ్ సెంటెన్సెస్, 2 నెగిటివ్ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్స్లో ఏమవుతుందంటే పాజిటివ్ సెంటెన్సెస్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ సెంటెన్సెస్ అయినా ఉండొచ్చు. సపోజ్ పాజిటివ్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ హీజ్ ఏ డాక్టర్ ఫస్ట్ వన్. నెగిటివ్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ నెగిటివ్ సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ ఏ డాక్టర్, అతను డాక్టర్ కాదు. అసలు అసర్టివ్ సెంటెన్సెస్ మళ్ళీ 2 టైప్స్ అవుతున్నాయి. ఒకటి అఫర్మేటివ్ సెంటెన్సెస్, 2 నెగిటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ అంటాం, నెగిటివ్ అంటే నెగిటివ్ సెంటెన్స్. దీంట్లో ఉండదు, అంటే నాటు, నో, నాటు అనే పదాలు కలిగి ఉంటుంది అనమాట, అది నెగిటివ్ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్సెస్ అంటే అర్థమైంది కదా. ఇది అసర్టివ్ సెంటెన్సెస్ 2 టైప్స్, అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ అనమాట. అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. వాడు పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్సెస్ అని. సరే, ద సెంటెన్సెస్ అంటే ఈ అసర్టివ్ సెంటెన్సెస్, దిస్ సెంటెన్స్ బిగిన్ విత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎండ్ విత్, దీనికి మనకేమో ఫుల్ స్టాప్ అంటాం కదా, పీరియడ్ అంటారు ఇంగ్లీష్లో. ఫుల్ స్టాప్ కాదు, పీరియడ్ అని అర్థం అనమాట. ఓకేనా, దీన్ని పీరియడ్ అని అనాలి. మామూలుగా అయితే మనం ఫుల్ స్టాప్ అంటాము, అలా అన్నా పర్లేదు, కానీ దాని రియల్ మీనింగ్ అయితే పీరియడ్ అనమాట. సరే, ఇప్పుడు చూద్దాం. అసర్టివ్ సెంటెన్సెస్ అయిపోయింది కదా. సెకండ్ టైప్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో చూడండి, దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి WH అంటే ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చనింగ్ చేయటమే ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, క్వశ్చన్ చేయటమే ఇంట్రాగేటివ్. క్వశ్చనింగ్ చేయటమే ఇంట్రాగేటివ్ అనమాట. క్వశ్చనింగ్ అంటే WH క్వశ్చన్స్ అని, అంటే స్టార్టెడ్ విత్ WH అంటే ఏమేమి WH క్వశ్చన్స్ కింద రాశాను. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనం ఎవరికైనా క్వశ్చన్ అడిగేటప్పుడు ఎస్ఆర్ నో ఆన్సర్ వస్తుంది అనమాట, అది ఎస్ఆర్ నో క్వశ్చన్స్.
మనం ఎవరినన్నా క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇన్ఫర్మేషన్, అది కూడా మీకు చెప్తా, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అనమాట. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతామో అది ఎస్ఆర్ నో ఆన్సర్ వస్తుంది అనమాట. ఆన్సర్ ఏమో ఎస్ఆర్ నో వస్తే అది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని. ఇన్ఫర్మేషన్ మనమైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నామో, ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకొని అడుగుతామో వాటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట. సరే ఇక్కడ చూద్దాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దేంతో స్టార్ట్ అవుతాయి అంటే వాట్తో స్టార్ట్ అవుతుంది, వెన్తో స్టార్ట్ అవుతాయి, వేర్తో స్టార్ట్ అవుతాయి, విచ్తో స్టార్ట్ అవుతాయి, హూతో స్టార్ట్ అవుతాయి, హూమ్, హూస్. హూము, హూజు. ఇది చూడండి, హూమ్ అంటే ఎవరికి, ఇది కూడా దాని మీనింగ్లో హూజ్ అనే మీనింగ్లో కూడా వస్తుంది. హూ కూడా ఎవరు అని అర్థం. ఇవన్నీ వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏది అనే మీనింగ్లో అనమాట. ఓకేనా, మీకు ఇవన్నీ వీటి అన్ని మీనింగ్ కూడా మీకు తెలుసు. హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని అని, హౌ మచ్ అంటే ఎంత, హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా అని అర్థం. తరచుగా హౌ ఆఫెన్, ఆఫెన్లీ అని మీనింగ్లో ఎంత తరచుగా అని అర్థం. హౌ లాంగ్, ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. హౌ లాంగ్ అంటే మనం టైం సెన్స్లో యూజ్ చేసేటప్పుడే హౌ లాంగ్ను వాడాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిట్ హియర్, మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు అని అడగటాని కోసం అని. మనం జనరల్గా అయితే ఏమవుద్దంటే హౌ మచ్ టైమ్ యు ఆర్ వెయిట్ హియర్ అంటారు. హౌ మచ్ టైం అని అనకండి, టైం చెప్పేటప్పుడు హౌ లాంగ్ అనే అడగండి. ఓకేనా, జనరల్గా అయితే మనకు వచ్చేది హౌ మచ్ టైమ్ యు ఆర్ వెయిట్ హియర్ అనో, లేకుంటే అలా అడిగేటప్పుడు మనం అడుగుతాము హౌ మచ్ అని అనకూడదు. కాస్ట్లో తెలిపేటప్పుడు హౌ మచ్ అని అడగండి. టైం సెన్స్లో మాత్రం హౌ లాంగ్ హ్యావ్ యూ, హౌ లాంగ్ అని వాడండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్, లేకపోతే ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్, ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిట్ హియర్ అన్న మీనింగ్లో ఉంటుంది. హౌ లాంగ్ అంటే మీకు టైం సెన్స్ అనమాట. హౌ మచ్ అంటే మీకు ఏదైతే కాస్ట్ గురించి ఉంటుంది కదా, ఎంత అన్న పదంలో వస్తుంది. హౌ మెనీ అంటే ఎన్ని అన్న దాని మీనింగ్లో, హౌ అంటే ఎలా. ఓకే, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అనమాట. మీరు ఏదైతే అడుగుతారో క్వశ్చన్స్, అది మీరు వాళ్ళ నుంచి ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తున్నారో, ఎవరికైతే క్వశ్చన్ అడుగుతున్నారో, మీకు ఆన్సర్ చెప్తున్నారు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని. ఇన్ఫర్మేషను కాకుండా మీరు అడిగే క్వశ్చన్స్కి ఆయన ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్తారు. ఆర్ యూ మ్యారీడ్ అంటే ఎస్ అయితే ఎస్ అంటాడు, నో అయితే నో అంటారు. ఓకే, ఆర్ యూ స్టడీయింగ్ అంటే మీరు చదువుతున్నారంటే ఎస్ అయితే ఎస్ అంటాడు, నో అయితే నో అంటాడు. ఓకే, వేర్ యూ స్టడీయింగ్ అంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చదువుతున్నారని. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఏముండదు. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఇంట్రాగేషన్ అంటే క్వశ్చనింగ్, ఇంట్రాగేషన్ మీనింగే క్వశ్చనింగ్. ఓకే, అదైతే గుర్తుంచుకోండి. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ 2 టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్. ఒకటి ఏమంటే డబ్ల్యూహెచ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే క్వశ్చనింగ్ కదా. అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే మీరు ఎవరి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటారో అది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి వస్తుంది. ఎవరైతే మీకు ఆన్సర్గా ఎస్ఆర్ నో చెప్తారో అది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనమాట. సపోజ్ ఆర్ యూ స్టూడెంట్ అని ఎవరికన్నా అడిగారు అనుకోండి, ఎస్ అంటాడు లేకపోతే నో అంటాడు. ఓకే, ఆర్ యూ లేబర్, మీరు లేబర్ అంటే ఎస్ అంటాడు లేకపోతే నో అంటాడు. ఆర్ యూ స్టడీ, మీరు చదువుతున్నారంటే ఎస్ అంటాడు, నో అంటాడు. వేర్ యు ఆర్ స్టడీయింగ్ అంటే మీరు ఎక్కడ చదువుతున్నారని. ఓకే, వెన్ యూ కమ్, మీరు ఎప్పుడు వస్తారని, అంటే ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. అందుకనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఆల్వేస్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్, అది గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అయితే వీటితో స్టార్ట్ అయితే అన్నీ కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మీదే ఉంటాయి. మీరు ఎవరికన్నా ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ కావాలంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మీదే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని రెడీ చేసుకో. వేర్ యు ఆర్ స్టడీయింగ్, వాట్ యు ఆర్ స్టడీయింగ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వెన్ యూ కమ్, వెన్ డిడ్ యూ కమ్, విచ్ లాంగ్వేజ్ యూ నో, అంటే ప్రతిది కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ మీద ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ అడగాలనుకుని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూద్దాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వర్డ్స్ నాట్ బిగిన్ విత్ డబ్ల్యూహెచ్. అంటే ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లాగా కావు. ఇవేమవుద్దంటే హెల్పింగ్ వెర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటితో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకు ఆన్సర్గా ఎస్ఆర్ నో అనే, అంటే ఆర్ యూ స్టూడెంట్
అని అడుగుతాం కదా, ఎస్ అంటాడు, లేకపోతే నో అంటాడు. ఆర్ యూ సపోజ్ ఆర్ యూ స్టూడెంట్, ఆర్ యూ టీచర్, ఆర్ యూ గ్రాడ్యుయేట్, ఆర్ యూ ఏదన్నా మీరు అడగండి. అంటే మీరు హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతాయి. మీకు ఆన్సర్గా ఏమవుతుందంటే ఎస్ఆర్ నో వస్తుంది. అందుకనే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్నారు. ఓకే, ఈజు, యాము, ఆరు ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్. ఇది పాజిటివ్లోనే వస్తుంది, ఈజీ, యామారు. వాజు, వర్ పాస్ట్ టెన్స్లో వస్తుంది. డూ, డస్ ఇది కూడా మనకి ప్రెజెంట్ టెన్స్లోనే వస్తుంది. డిడ్ మళ్ళీ పాస్ట్ టెన్స్. హ్యావ్ చూడండి, హ్యావ్, హ్యాజ్ ఇవి కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ఫాస్ట్ టెన్స్. విల్లు, వుడ్ ఇవన్నీ ఫ్యూచర్ అనమాట. ఈ వుడ్ మళ్ళీ ఫాస్ట్ టెన్స్లో వాడచ్చు, కానీ చూడండి సల్లు మళ్ళీ ఫ్యూచరు. షుడ్ కూడా ఫ్యూచర్లోను అంటే అయిపోయింది అనుకో తప్పనిసరి అని మీనింగ్లో వస్తుంది. కెన్నో, కుడ్, మే అంటే ఇవన్నీ చూసుకోండి. అంటే హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మోడల్ వెర్బ్స్. వీటికి హెల్పింగ్ వెర్బ్స్ అనే కాకుండా ఇంకొక మీనింగ్ కూడా మోడల్ వెర్బ్స్ అని కూడా అంటారు. చూడండి, హెల్పింగ్ వెర్బ్స్తో స్టార్ట్ అవుతే వాటిని అన్నిటిని కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఈ అయితే ఏమున్నాయో ఈ హైలైట్ చేశాను, మళ్ళీ బ్లాక్ చేస్తాను ఒక నిమిషం. ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతాయి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ది సెంటెన్సెస్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్స్. ఇంపారేటివ్ సెంటెన్సెస్, అసర్టివ్ సెంటెన్సెస్ ఎండ్స్ విత్ ఏ పీరియడ్స్ అనమాట. ఫుల్ స్టాప్ అనమాట. ఫుల్ స్టాప్నే మనం ఏం చేస్తాం, పీరియడ్స్ అంటాము. ఇంటరాగేటివ్ ఎండ్ ఏమవుతుందంటే క్వశ్చన్ ఎండ్ అవుతుంది. ఎండ్ సెంటెన్సెస్ ఏంతో ఎండ్ అవుతుందంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇంపారేటివ్ సెంటెన్సెస్, అసలు ఇంపారేటివ్ సెంటెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంపారేటివ్ సెంటెన్స్ గురించి చెప్తా ఇప్పుడు మీకు. చూడండి, ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్ ఇవన్నీ ఎండ్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఇది కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఓపెన్ ద డోర్, ఇక్కడ చూడండి, ఓపెన్ ద డోర్ అంటే మనం ఎవరైనా వచ్చేటప్పుడు స్టూడెంట్స్కి చెప్తారు, టీచర్ కానీ, లేకపోతే మన ఇంట్లో ఉండేటప్పుడు మనకు పక్కన ఉండేటోళ్ళు ఎవరికైనా చెప్తారు ఓపెన్ ద డోర్ అంటాం. కానీ దానికి సబ్జెక్ట్ అయితే ఉండదు, అంటే వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఓపెన్ అన్నది వర్బ్, ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్. క్లోజ్ కూడా వర్బే. అంటే ఇంపారేటివ్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ వర్బ్ అనమాట. వర్బ్తో స్టార్ట్ అయ్యేది ఇంపారేటివ్ సెంటెన్సెస్. ఓకే, కానీ దీని వెనుక మాత్రం హిడెన్గా ఏమవుద్దంటే మనం ఇంకెవరికైనా చెప్తాం కదా, ఓపెన్ ద డోర్ అంటే ఆ పర్సన్ ఉంటాడు, యూ ఓపెన్ ద డోర్ అంటే మళ్ళీ అసర్టివ్ అయిపోతుంది. కానీ ఓపెన్ ద డోర్ అని చెప్తాం, అక్కడ పర్సన్ అనేది యూ అన్నది ఉంటుంది, అది కనబడదు అనమాట మనకి. ఓకే, ఇక్కడ యూ అనే ఉందనే అనుకోవాలి. ఓకే, ఇంపారేటివ్ సెంటెన్సెస్ టెల్స్ అంటే ఏం చెప్తుందంటే కమాండ్ చెప్తుంది, ఆర్డర్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది, సజెషన్ అయితే ఇస్తుంది. సమ్ టైమ్స్ దీ సెంటెన్సెస్ ప్లీజ్, కైండ్లీ అనే పదాలతో స్టార్ట్ అవుద్ది. ప్లీజ్ ఓపెన్ ద డోర్, కైండ్లీ రిమూవ్ యువర్ షూస్, అలా మీనింగ్తో స్టార్ట్ అయ్యేది ఇంపారేటివ్ సెంటెన్స్. అంటే సమ్ టైమ్స్ నాట్ ఆల్వేస్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఈజ్ స్టార్టెడ్ విత్ ఎ వెర్బ్. అంటే V1 అంటాం చూసారా, V1 అంటే వెర్బ్. V1, V2, V3 అంటారు చూడు, అది కూడా వెర్బ్ గురించి మీకు చెప్పేటప్పుడు అది చెప్తాను. ఇప్పుడైతే వెర్బ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఇంపారేటివ్ సెంటెన్సెస్. ఎండ్ విత్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అంటే పీరియడ్ అని అర్థం అనమాట. ఫుల్ స్టాప్నే మనం ఇంగ్లీష్లో ట్రెడిషనల్గా అయితే పీరియడ్స్ అంటారు. ఓకే, పీరియడ్ అని అర్థం అనమాట. ఓపెన్ ద డోర్ అంటే ఇంపారేటివ్ సెంటెన్సెస్. ఓపెన్ ద డోర్ కొన్ని సెంటెన్స్ ఇచ్చి విచ్ సెంటెన్సెస్ బిలాంగ్స్ టు అని చెప్పాడు అనుకోండి, ఇంపారేటివ్ అని అది వస్తుంది. అది కూడా మేబీ ఛాన్స్ ఉంటే ఇంపారేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకోండి. ఓకే, ప్లీజ్ అండ్ కైండ్లీ వాడతారనమాట. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. 1 minute. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకం ఏదైతే వాడతామో అది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనో, లేకపోతే మన ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకం చేస్తాం కదా, అది ఎక్స్క్లమేషన్ మార్క్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. దీస్ వర్డ్స్, దీస్ సెంటెన్సెస్, సరే, దీస్ సెంటెన్సెస్ బిగిన్స్, స్టార్టెడ్ కాదు, స్టార్టెడ్ అన్నా పర్లేదు, కానీ బిగిన్స్ అన్నా పర్లేదు. బిగిన్ అయితే కరెక్ట్, అయితే స్టార్టెడ్ అనకూడదు. బిగిన్స్, బిగిన్ విత్ వాట్, హౌ అండ్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్.
ఇక్కడ చూడండి కొన్ని హో, హలాస్ అని, హుర్రే అని, బ్రేవ్ అని ఇలాంటి సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ గురించి అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఇట్ టెల్స్ బ్లెస్సింగ్ ఆర్ విష్ ఆర్ కర్స్. అంటే మన ఆప్టేటివ్ సెంటెన్సెస్ అన్నది ఒక సెంటెన్సెస్ లాంటివి. ఇవేమవుద్దంటే ఎవరికైనా మనం ఇస్తాం కదా, గాడ్ బ్లెస్ యూ అని, మే గాడ్ బ్లెస్ యూ అని, అంటే బ్లెస్సింగ్స్ ఇస్తాం, ఆశీర్వాదాలని. ఏదైనా విష్ చెప్తాం అంటే మీకు మంచి జరగాలని ఏదైనా చెప్తాం చూడు, అది విష్. కర్స్ అంటే శాపనార్థాలు, నువ్వు నాశనం అయిపో అని అంటాం చూసారా, అది కర్సెస్ అంటారు. మనకి శాపనార్థం తెలియనప్పుడు దానికి తెలుగు మీనింగ్ ఏమంటే కర్స్ అనమాట, అది కర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది క్లాస్ సెంటెన్సెస్ మీకు సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే సెంటెన్సెస్ గురించి. మళ్ళీ ఒకసారి చెప్తాను. కంప్లీట్ మీనింగ్ అంటే సెంటెన్సెస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఇచ్చిన కంప్లీట్ మీనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని సెంటెన్సెస్ అంటారనమాట. ఓకే, సెంటెన్సెస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే కొన్ని పదాల సముదాయము, సబ్జెక్టు వెర్బ్ ఉండి అర్థవంతమైన మీనింగ్ ఇవ్వాలి, దాన్ని సెంటెన్సెస్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్, 2 టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ జనరల్గా అయితే. ఒకటి బేస్డ్ ఆన్ ది క్లాజ్, బేస్డ్ ఆన్ ది మీనింగ్ అనమాట. ఈరోజు చెప్పే టాపిక్ బేస్డ్ ఆన్ ది మీనింగ్ అనమాట. బేస్డ్ ఆన్ మీనింగ్లో మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అసర్టివ్ సెంటెన్సెస్, సెకండ్ వన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. చూడండి, సెకండ్ వన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, థర్డ్ వన్ ఇంపారేటివ్ సెంటెన్సెస్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ అంటే ఇక్కడ చూడు, అసర్టివ్ సెంటెన్సెస్ దీంట్లో మళ్ళీ 2 టైప్స్, అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. అంటే అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ అని, నెగిటివ్ అంటే నెగిటివ్ సెంటెన్సెస్ అని. ఓకే, ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్, మనం ఎవరికైతే క్వశ్చన్స్ చేస్తాం కదా, దాన్ని క్వశ్చన్స్ చేసేది ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనమాట. అంటే వాటు, వెన్ను వీటితో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంపారేటివ్ సెంటెన్సెస్ అంటే మనం ఎవరికన్నా ఆర్డర్ చేస్తాము, రిక్వెస్ట్ చేస్తాము, లేకపోతే సజెషన్స్ ఇస్తామన్నమాట, అది ఇంపారేటివ్ సెంటెన్సెస్ అనమాట. ఎక్స్క్లమేటరీ అంటే మనం ఆశ్చర్యార్థకం ఏదైనా ఇస్తాం కదా, అది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఆప్టేటివ్ అంటే ఎవరికన్నా మనం